1 సెంటీమీటర్ 10 mm అంటారు దాన్ని. ఇక్కడ లొకేషన్ చేసుకోండి. ఓకే, లొకేషన్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇది వచ్చేసి మనం డ్రాయింగ్ చేసేది. ఈ ఫెదర్స్ పొంటి మనం రావాలి ఇట్లా. స్ట్రింగ్ డివైడ్ అనుకోండి, కరెక్ట్గా వస్తుంది. అది క్రాస్ ఉందని, ఎందుకంటే పెన్సిల్ అనేది మనకి అరిగిపోతూ ఉంటుందండి డ్రా చేసినప్పుడు. నాకు ఎంత బార్డర్ వద్దు, నాకు బార్డర్ తగ్గియాలనుకుంటే రెడ్యూస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? నాకు బార్డర్ ఎంత పెద్ద వద్దు, నాకు 6 mm బార్డర్ కావాలి. మళ్ళీ స్కేల్ తీసుకొని సెట్ చేసుకోవాలి. మళ్ళీ మీరు ఇంత సెట్ చేసుకొని యాస్టీస్గా మీకు బార్డర్ ఎంత కావాలో ఆ బార్డర్కి చేసుకోండి. సో ట్రెడ్డింగ్ అంటే ట్రెడ్డింగ్ అన్నారు కదా మధ్యలో, ట్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ థ్రెడ్డింగ్ ఏంది? మళ్ళీ థ్రెడ్డింగ్ ట్రెడ్డింగ్ చేసుకోవాలన్నారు కదా సైడ్లో. రెడ్యూస్ ఓకే. రెడ్యూస్ అంటే సైజ్ ఏదైతే బార్డర్ యొక్క సైజ్ ఉంటుందో అది తగ్గించుకోవచ్చు, రెడ్యూస్ అన్న. నేను ముందే చెప్తాను మీకు, డిజైన్ అనేది మన కళ్ళకి ఏ విధంగా అయితే మంచిగా అనిపిస్తుందో అదే డిజైన్. దానికి మెజర్మెంట్లు ఏముంటాయండి, నా ఫుట్వేర్లో ఉంటాయి, బట్టలు దాంట్లో కూడా బట్టలు ఏదైతే మనం వేసుకుంటామో దాంట్లో కూడా ఉన్నాయి. దాంట్లో ఉండేది ఏంటి, మేము మనిషి ఒక సైజ్ ఎంత ఉంటే అంత ఉంటుంది. మన షూలో కూడా సైజెస్ ఉంటాయి అంతే. రిమైనింగ్ డిజైన్ నువ్వు జేబు పైన పెడతావా, కింద పెడతావా, సైడ్లో పెడతావా, అంతా నీ ఇష్టం. అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటుంది. దాంట్లో కూడా ఏంటి, డిజైన్ అనేది సైజ్ ఒకటే చూస్తారు అంతే, ఎంత సైజ్ అని చెప్పేసి. సైజ్ బాగా చిన్న ఆ సైజ్లో మనకి ఎంత డిజైన్ కావాలో ఆ డిజైన్ పెట్టేసుకుంటాడు. ఓకేనా? ఓకే సార్. ఇది వచ్చేసి మన ఇన్సోల్. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఫస్ట్ ఇది మీరు డ్రా చేసుకోగానే దీన్ని ఫస్ట్ ఒక గట్టి అట్ట షీట్ పైన వేసుకొని దీని ప్రకారం ఏదైతే కటింగ్ చేసుకోండి. కటింగ్ చేసుకున్న తర్వాత ఇది మీకు అచ్చు ఉండిపోతుంది. హోల్ కొట్టి ఇక్కడ ఒక హోల్ కొట్టేసి పక్కన దారం కట్టి పెట్టేసి 8 నెంబర్ అని రాసుకొని, ఇది 8 సైజ్. ఓకే, 8 సైజ్ అని చెప్పేసి రాసుకొని పక్కన పెట్టేసి, ఈ అచ్చుకి ఏం చేస్తారంటే డైరెక్ట్ మీకు ఎప్పుడైనా ఇన్సోల్ డ్రా చేయాలి, డ్రా చేస్తారు. దాని చుట్టుపక్కల ఇట్లా పేపర్ పైన మార్జిన్ ఇచ్చేసుకుంటారు. ఓకే, మార్జిన్ ఇచ్చుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీనికి ఫెదర్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో కదా, దీన్ని కొంచెం మూవ్ చేసుకోవాలి. ఇంకొకటి పోయిందంతా నీట్గా చేసుకోవాలి. దీనికి ఇప్పుడు ఇది ఇట్లా కాకుండా షార్ట్ కట్ ఏమి ఉంటుంది ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఇదేనా, ఇంకేమైనా షార్ట్ కట్? ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ నేను షార్ట్ కట్ అంటే సైజ్ కరెక్ట్ రావాలి. సార్ ఇది 8 నెంబర్ ఉంది కదా, మనం ఇప్పుడు ఇది ఇన్సోల్ తీసుకుందాం అనుకున్నాం కదా, ఇన్సోల్ తీసుకుందాం ఇట్లా బిగ్ సైజ్. ఇప్పుడు 10 సైజ్ తీసుకున్నామంటే దీనికి మ్యాచ్ కదా అంటారు. అంటే ఇప్పుడు మనం బయట ఏదైనా తీసుకున్నాం కదా దానికి మ్యాచ్ కదా. ఈ దీనికి సైజ్ 8 సైజ్ సార్, ఇదే షాంపుల్ తీసుకొని సైజ్ పెంచుకోవచ్చు. సైజ్ పెంచవచ్చు. దానికి ఏంటంటే ఇప్పుడు 8 సైజ్ అంత లెంత్ ఎంత?